చాలా జాగ్రత్తగా గమనించాలి. సొలొమోన్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే, నాయన ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు. నేను కూడా ఇలాగ పెడచెవిని పెట్టి నా భార్యల మాట విని యెరూషలేము దేవాలయానికి ఎదురుగా ఇంకో దేవాలయం కట్టాడండి. ఏంటి బాగా గమనించలేదు? భార్యల మాట విని యెరూషలేము దేవాలయానికి ఎదురుగా ఒక దేవతకి గుడులు కట్టేశాడు. నేను ఇలా ఓవర్టేక్ చేసిన దెబ్బతిని రాసినటువంటి మాటలనైనా నువ్వు అలాంటి ఓవర్టేక్ చేయకు. ఇవి తెలివి పుట్టేటటువంటి మాటలు కనుక నీ జీవితాన్ని మార్చుకో. నీకు అసలు ఈ మాటలు దొరకటమే నువ్వు మహా అదృష్టం. ఇప్పుడు నువ్వు బలంగా ఉండొచ్చేమో, ఇప్పుడు నీ అవయవాలు బాగా పనిచేయొచ్చేమో, ఇప్పుడు నీ అవయవాలు బాగా సహకరించొచ్చేమో కదండి, ఒంట్లో మంచి శక్తి ఉండొచ్చేమో. కానీ రాబోయేటటువంటి భవిష్యత్తు ఒకటి ఉంది. ఎప్పుడు ఇలాగ ఉండదు, రోజు రోజుకి బాడీలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మీరు బాగా గమనించలేదు, ఈ సంవత్సరం ఉన్నటువంటి శక్తి నెక్స్ట్ ఇయర్ ఉండదు. కరెక్టే కదండి? ఈ సంవత్సరం ఉన్న చూపు నెక్స్ట్ ఇయర్ ఉండదు, తగ్గుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కండలో ఉన్న పుష్టి నెక్స్ట్ ఇయర్ ఉండదు, తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గి ఒక రోజు వృద్ధాప్యానికి నువ్వు వస్తావు కదా, ఆ రోజు ఉంటుంది నీకు భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అన్నాడు. ఆ సిచ్యువేషన్ గురించే ఒక భయంకరమైన రోజులు నీకు రాబోతున్నాయి నాయన. ఆ వచ్చేటటువంటి దినాలే దుర్దినాలు అని చెప్పింది బైబిల్. లోకం ఏమనుకుంటుందంటే, ఇగో సోమవారం మంచిది, గురువారం మంచిది, శుక్రవారం మంచిది కదండి. ఈరోజు అమావాస్య, ఈరోజు మంచిది కాదు, ఈరోజు బుధవారం పులి కూడా బయలుదేరదు. ఈరోజు చూశారు, బుధవారం పులి అరణ్యంలో పోయి చూసి వచ్చారు, పులి బయలుదేరదంట. బుధవారం పులి కూడా బయలుదేరదంట. ఏడు మాటలు మాట్లాడితే సరిపోదు కదండి. అలా లోకం మొత్తం వారం మంచిది కాదు, నెలలు మంచిది కాదు, ఈరోజు అమావాస్య అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ దినాల గురించి కాదు బైబిల్ చెప్పింది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల గురించి బైబిల్ చెప్పలేదు. అన్ని దినాలు మంచిదే. ఏమన్నా ఆదికాండం 1వ అధ్యాయంలో చేసిన దినాలన్నిటిని గురించి మాట్లాడింది. ఏమని చెప్పాడండి? 7 రోజులు చేసిన తర్వాత అన్నాడు, ఇది చాలా మంచిదిగా ఉంది అన్నాడు 31వ వచనంలో. ఏమంటే దేవుడు పెట్టినటువంటి దినాలని నువ్వు మంచిది కాదు, ఇది మంచిది, అది మంచిది కాదు అని ఏరుతావా కదండి? బాగా ఆలోచించాలి. అన్ని దినాలు మంచియేనండి. మరి ఈ దినం మంచిది కానప్పుడు నువ్వు గాలి ఎందుకు పీల్చుకుంటున్నావు? ఇప్పుడు మంగళవారం మంచిది కాదు అన్నావు, మంగళవారం వచ్చిన గాలి కూడా మంచిది కాదుగా. ఎందుకంటే ఆ దినానికి సంబంధించినవే కదండి ఇవన్నీ. మరి గాలి కూడా మంచిది కదా, మరి గాలి ఎందుకు పీల్చావు? ఆ రోజు ఫుడ్ ఎందుకు తిన్నావు నువ్వు? ఆలోచించాలి మీరు. ఆ రోజు వాటర్ ఎందుకు తాగావు నువ్వు? ఆ దినానికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించినవి అన్నివి. కనుక రాబోయే దినాలు భయంకరంగా ఉంటాయి నాయన. నీకు ఇప్పుడేం అర్థం కావట్లేదు, ఇప్పుడేం కన్ను మీద కానరాట్లేదు, ఇప్పుడు కేవలం వింటున్నావు, పక్కన పెట్టి వెళ్ళిపోతున్నావు. హృదయంలోనికి పంపట్లేదు నువ్వు అని చెప్పేసి ఏమండి, నీ చివరి దినాలే దుర్దినాలు అని చెప్తుంది బైబిల్. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము. దుర్దినాలు అంటే ఏంటో ఇప్పుడు మనకు తెలియాలి. ఎవరికి తెలియాలి? ఏమండి, నీకు తెలియచేస్తున్నాడు, అన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. నా సృష్టిని అనుభవిస్తున్నటువంటి నీకే తెలియాలి, నా గాలిని పీల్చుకున్నటువంటి నీకే తెలియాలి, నేను ఇచ్చినటువంటి శక్తిని నువ్వు తీసుకుని బ్రతుకుతున్నటువంటి నీకే తెలియాలంటున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం ప్రసంగి గ్రంథము 12. దుర్దినాలు అంటే లోకం ఏం చెప్పిందంటే ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని అంటూ ఉంటారా? ఏమండి, ఎగ్జాంపుల్గా సపోజ్ పిల్లవాడిని స్కూల్కి పంపించాలండి, ఎప్పుడు పంపుతారు? అమావాస్య రోజు పంపిస్తారా? అది మంచిది కాదంట. సోమవారం మండే పంపిస్తారు. ప్రతి వాళ్ళు మండేకి స్టార్ట్ చేస్తారు. ఏమిటి, ఏ రోజు మంచిది కాదు చెప్పండి? నువ్వు క్రైస్తవులకి ప్రేయర్ చేసుకుంటే ఏ రోజైనా మంచిదే. నువ్వు అమావాస్య రోజు స్టార్ట్ చేసినా కూడా, నువ్వు ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తే ఆ రోజు కూడా మంచిది. లోకం అట్ట టైఅప్ చేసేసింది, అర్థమవుతలేదు. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు క్లియర్గా జ్ఞానైనటువంటి సొలొమోన్ గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 12వ అధ్యాయం 1వ వచనంలో, దుర్దినములు రాకముందే. ఏంటి, ఏదో దుర్దినాలు రాకముందే అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతుంది బైబిల్? సొలొమోన్ గారు దేని గురించి మాట్లాడుతున్నాడు? దుర్దినం అంటే డేస్, అంతే కదండి. దినాలు అంటే డేస్, రోజులు. అంటే దుర్దినములు అంటే మంచి దినాలు కాదు. ఈ మంచి దినాలు కాదంట, వచ్చే దినాలు చెడ్డ దినాలంట. అంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే. దేని గురించి మాట్లాడుతుంది బైబిల్? నీ వయస్సు దినాలు, నీ ఆయుష్ దినాలు, నువ్వు అనుభవించే జీవిత దినాల గురించి మాట్లాడుతుంది బైబిల్. అంటే ఇప్పుడు నాయన, ఇప్పుడు నువ్వు బాగానే ఉంటావు, దేవుడు మాట్లాడితే నీకు ఎక్కువ
అర్థమవుతలేదు నీకు. ఇప్పుడు నీకు ఎక్కువ, ఇప్పుడు నువ్వు వినవు, నువ్వు పట్టించుకోవు, నువ్వు పెడచెవిని పెడుతూ ఉంటావు, ఇప్పుడు నువ్వు మేరుతూ ఉంటావు. కానీ రాబోయే దినాలు ఒకటి ఉంది చూసావా, ఆ రోజు ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నీకు వచ్చుద్ది. ఆ దినాలే, ఆ దుర్దినాలే వృద్ధాప్యపు దినాలు. ఆ దుర్దినములే వృద్ధాప్యపు దినాలు అంటున్నాడు. రాబో దుర్దినాలు అని దేవుడు చెప్తున్నాడు. 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. 11వ అధ్యాయం 9వ వచనం. ఒకవేళ ఇవి దుర్దినాలు కాదో లేదో ముందుకి మీకు అర్థమైపోతుంది. చూడండి 11:9. యవనుడా, ప్రసంగి గ్రంథమే, యవనుడా నీ యవనమునందు సంతోషపడుము, నీ యవనమునందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే అనందు చూడండి, అయ్యా నువ్వు యవనంలో ఉన్నావు, నాకు నచ్చినట్టుగా చేస్తాను నువ్వు అనుకుంటా చేయి నాయన, నిన్నేం డిస్టర్బ్ చేయను, నేను నిన్నేం టచ్ కూడా చేయను, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండు. అయితే యవనాన్ని ఇచ్చినటువంటి దేవుడు పట్టుకుంటున్నాడు. అయినా ఈ యవనుకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మజిల్కి పవర్ ఎలా నుంచి వచ్చిందయ్యా? దేవుడిస్తేనే కదా. ఆ యవనస్తులతో మాట్లాడుతున్నాడు, నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో యవనుడా. ఉందా అండి యవనునికి జ్ఞాపకము? రేపు లెక్క అడుగుతాడు, నేను నా బాల్యానికి లెక్క అడుగుతాడు, నా యవనానికి లెక్క అడుగుతాడు అనే జ్ఞాపకం నీకుంటే, జ్ఞాపకం నీకుంటే దేవుణ్ణి నువ్వు మర్చిపోవు, నువ్వు సృష్టికర్త నువ్వు మర్చిపోవు అని చెప్తున్నాడు. జ్ఞాపకం ఉందండి ఈరోజు? అసలు యవనస్తుడు దేవుని పని గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు యవనస్తులు బైబిల్ చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, యవనస్తులు వచ్చిన చాటింగ్లకి రిప్లై ఇచ్చి చాట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇంకా వేరే యాప్లు అన్ని ఓపెన్ చేసి వాళ్ళు రిప్లై ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ని చక్కగా ఓపెన్ చేసి చక్కగా ఒక అధ్యాయాన్ని చదువుకునే యవనస్తుడు ఉన్నాడా? లేడు. అయితే రేపు నీ యవన బలానికి రేపు లెక్క అడుగుతానంటున్నాడు. సంతుష్టిగా ఉండు నాయన, ఇప్పుడు బాగానే ఉంటుంది నీకు. రేపు దుర్దినాలు కింద వచనంలోకి వచ్చేస్తాడు. 10వ వచనం చూడండి. 10వ వచనం ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు చూడండి. లేత వయస్సును నడిప్రాయంను గతించిపోతే ఎప్పుడు బాల్యం ఉండదు నాయన. లేత వయసు అనగానే మనకేం గుర్తొస్తూ ఉంటుంది? పిల్లడు చాలా లేతగా ఉన్నాడండి కదండి, మంచి అటు యవ్వనానికి లేతగా ఉన్నాడు, ఇప్పుడే మంచి సరైనటువంటి వయసు అని చెప్పి లేత వయసు అనగానే వివాహాలు గుర్తొచ్చేస్తాయి. నిజం కదండి. కానీ దేవుడు అంటున్నాడు లేత వయసు ఎప్పుడూ ఉండదు, బాల్యం ఎప్పుడు ఉంటుందండి. ఆ ఉండేవి బాగుండండి బాబు, ప్రశాంతంగా పిల్లలుగా ఉంటే అందరూ ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు, చక్కగా తినిపిస్తూ ఉంటారు మంచిగా అన్ని కదండి. కానీ బాల్యం ఎప్పుడు ఉండదు, లేత వయసు ఎప్పుడు ఉండదు. అదే అంటున్నాడు, పట్టుకుంటున్నాడు దేవుడు. చూడండి, లేత వయసును నడిప్రాయం కూడా ఏమైపోతాయి అంట? గతించిపోతాయి అంట, వెళ్ళిపోతాయి అంట. గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ హృదయంలో చెత్త ఉంది, టెన్షన్ ఉంది. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, యవనంలో ఏం చేయాలి, ఈ నడి వయసులో ఏం చేయాలి, ఈ జీవితాన్ని ఎలా బ్రతికించాలి, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి. ఏమంటే అర్థమవుతుంది మీకు పాయింట్? ఈ పిల్లలకి వివాహాలు ఎలా చేయాలి, ఉద్యోగాలు ఎలా సంపాదించాలి, ఏమంటే ఒక 10 ఎకరాలు ఎలా కొనాలి, అన్ని రకరకాలుగా బిజినెస్లు ఎలా డెవలప్, అన్నీ నువ్వు బాగానే డెవలప్ అవుతూ ఉంటావు. కానీ ఈ టెన్షన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏమంటే బాగా గమనించాలండి. లేత వయసు బాల్యం ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి, స్కూల్ ఏజ్ వరకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ కాలేజీ ఏజ్కి వచ్చి కొంచెం టెన్షన్ మొదలవుతుంది, భారాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, సబ్జెక్టులు పెరిగిపోతూ ఉంటాయి, కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏమంటే యూనివర్సిటీ లెవెల్ వెళ్ళేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. లక్షలు ఉందేమో 100 ఉద్యోగాలు, లక్షలు రాస్తూ ఉంటారు. ఇలాంటి టెన్షన్ల మధ్య ఇలాంటి టైంలోనే ఇదిగో లేత వయసు అయిపోతుంది, నడి వయసు అయిపోతుంది. అయ్యో ఇక బెండకాయ ముదిరినా మనిషి ముదిరిపోయినా వివాహాలు అవ్వని చెప్పి పెళ్ళిళ్ళు చేసి పడేస్తారు. ఇలాంటి టెన్షన్ల మధ్య ఆ వచ్చినటువంటి వాళ్ళని ఎలా పోషించాలి, ఈ టైంలో పిల్లలు పుట్టేస్తారు తెలియకుండా. ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఏం చేయాలన్నటువంటి ఈ టెన్షన్లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి.
లేత వయసును నడిప్రాయంలో గతించిపోవును కనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకో. హృదయంలో ఏది ఉండాలి? ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి హృదయంలో ఏమి ఉండాలి? వాక్యం ఉండాలి. కానీ వాక్యం ప్లేస్లో ఏమొచ్చేసింది? వ్యాకులం వచ్చేసింది, టెన్షన్స్, ఆలోచనలు. ఎలా 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 ఏమండి? మనిషి అన్న ప్రతి ఒక్కరు ఉదయం లేచిన కాడి నుంచి, మార్నింగ్ నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి బెడ్ మీదకి వెళ్ళేంత వరకు కూడా దేని గురించి ఆలోచిస్తాడు మీరు చెప్పండి? ఒక్క మాటలో, డబ్బు. ఈ డబ్బు అనేటటువంటి టెన్షన్లో పడిపోయి దేనికి చెడగొట్టుకుంటున్నాడు చూడండి. ఇదిగో నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చెరుపు దానిని. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంట? దేహంలో పడుతుంది. దేహం మీద పడుతోంది. దేహాలు ఖరాబ్ అయిపోతున్నాయి. బీపీలు దేహం మీద పడిపోతున్నాయి. షుగర్లు ఏమండి లివర్ మీద పడుతుంది, ఊపిరితిత్తుల మీద పడుతోంది, కిడ్నీల మీద పడుతోంది. లేనిపోయిన టెన్షన్లు అన్నీ తెచ్చేసుకుని మీద పెట్టేసుకుని ఇవి ఎలా బ్రతకాలి? తినాలి, మళ్ళీ అదే ఫార్ములా, తినాలి, తాగాలి, సుఖించాలి అని నువ్వు అనుకున్నావు కదా. అలాంటి టైంలో దేవుడు మళ్ళీ అడుగుతుంటాడు, ఈ రాత్రే నీ ప్రాణాలను అడుగుతున్నాడు. మరి ఇన్ని టెన్షన్ల మధ్య మనలో ఉండాల్సింది ఏంటి? వాక్యం ఎగిరిపోయిందండి బాబు. ఎవరినైనా ఒక 10 నిమిషాలు వెళ్ళేటట్టు, ఒక్క నిమిషం ఆగండి, ఈ వచనం ఏంటో అర్థం ఉండండి అయ్యా బాబు, మేము డ్యూటీలకు పోవాలి, నీకేం పని లేదేంటి? క్రైస్తవులే మాట్లాడుకునే పరిస్థితి లేదు, వాక్యపు డిస్కషన్ లేదు, పరిశోధన లేదు. యేసు ప్రభువుల వారు చెప్పాడు, నేర్చుకోండి నా దగ్గరికి వచ్చి, నేను దీన మనసు గల వారిని, సాత్వికుడను, నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి గురించి ఎవరు ఆలోచించట్లేదు. అయితే నీకు నడిప్రాయాన్ని గతించిపోతున్నాయి అని చెప్పాడు చూడండి. నిజంగా వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి లాగున అంటున్నాడు. ఏమంటే బాల్యం ఆనందంగా ఉంటుంది, యవ్వనంలో ఉద్యోగాలు, బాధలు, టెన్షన్లే ఉంటాయి. నడి వయసులో ఏమిటి బాధ్యతలు, అన్ని బాధ్యతలు. నడి వయసు అయిపోయిన తర్వాత వచ్చేదే దుర్దినాలు. ఏ దినాలు అవి? వృద్ధాప్యపు దినాలు. ఆ దినాలు వచ్చిన తర్వాత నువ్వు బాధపడే కంటే చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయం. ఈ సమయంలో అనుభవించేటటువంటి బాధ ఎలా ఉంటుందంటే, ఆ దుర్దినాలు వచ్చినప్పుడు చాలా మంది పాపం సరైనటువంటి విధానంలో చూసేటోళ్ళు లేక, చాలా మంది పెద్దవాళ్ళు, వృద్ధులు ఏమిటి తొందరగా చనిపోతే బాగుండు అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా మందిని చూశానండి బాబు. చాలా మంది ఏమండి మేము తొందరగా దేవుడు తీసుకుంటే బాగుండు అన్న పరిస్థితిలోనే చాలా మంది కూడా ఉన్నారు. అవే దుర్దినాలు. ఆ దినాలు రాకముందే పాయింట్ మీకు క్యాచ్ చేయాలి. అంటే ప్రతి మనిషికి దుర్దినాలు వస్తాయి. ఆ దినములు రాకముందే 12వ వచనం, దుర్దినములు రాకముందే. అర్థమవుతుంది ఇప్పుడు దుర్దినాలు అంటే? లేత వయసు అయిపోయింది, నడి వయసు అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడి వయసు అయిపోయింది. ఆ దుర్దినాలు రాకముందే. వీటన్నిటి మధ్య నువ్వు టెన్షన్ పెట్టుకున్నావు కదా, ఈ టెన్షన్లో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. హృదయంలో వాక్యం పెట్టుకోను. హృదయంలో వాక్యం పెట్టుకుంటే నిన్ను రక్షించుద్ది. ఆ దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకముందే. ఆ దినాల్లో అంటాడంట, ఏమండి ఈ దినాల్లో ఏముందండి సంతోషం? ఏమంటే రేపు మాప చనిపోయేటటువంటి వాడు బెడ్ మీద పేషెంట్ ఉన్నాడు, హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాడు. అక్కడి దగ్గరికి వెళ్ళి, అంకుల్ మరి గోల్డ్ రేటు కొంచెం తగ్గిందంట, మరి ఏం చేద్దాం అని చెప్పి అన్నారు అనుకోండి. అది రేపు 1 రోజుల కంటే ఎక్కువ బ్రతకమని చెప్పి అన్నాడు డాక్టర్. అలాంటి 1 రోజులు బ్రతకనన్నటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, గోల్డ్ రేట్ తగ్గిందంట, మరి ఊర్లోనేమో పొలం కూడా కొంచెం తగ్గిందంట, మరి ఎకరం రేట్ కొంచెం చౌకగా వస్తుంది, మరి ఏం చేద్దాం అంటే ఆయన ఏం మాట్లాడతాడు మీరు చెప్పండి. మరి నాకు ఎందుకు రా, నేను నిజం కదా, ఇది ఈ ఉంగరం పెట్టుకో, సరదాగా పెళ్ళి ఉంగరం సరదాగా పెట్టుకో, ఏంటి అసలు ఇష్టపడతాడండి. అప్పుడు అంటాడంట అరే నాకు ఎందుకురా నాన్న, రేపు మాపో వెళ్ళు. అదే అంటున్నాడంటే అండి సొలొమోను గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆ దినాలు ఖచ్చితంగా వస్తాయంట మనిషికి. అదే అంటున్నాడు చూడండి, ఇదిగో నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరాలు రాకముందే. నువ్వు ఖచ్చితంగా చెప్తావు 1 సంవత్సరంలో. అర్థమవుతలేదు.
రాకముందే నువ్వేం చేయాలి? తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే ఖచ్చితంగా మనిషికి ఒక రోజు, ఆ చీకటి అంటే ఏంటి? ఇక ఎక్కడ అన్ని క్లోజ్ అయిపోతాయి ఎక్కడికక్కడ. చీకటి రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే, ఈ పదాన్ని చూడండి, రాకముందే నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అసలు వీటిలో నాకు సంతోషము లేదు అన్నటువంటి సంగతి ఎప్పుడు గుర్తు రావాలంట? బాల్యంలో గుర్తు రావాలంట. మరి బాల్యంలో తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా నీకు గుర్తు రావటానికి? మనమేమన్నా అన్నాకేమన్నా పుట్టామా సమయాన్ని పెంచినట్టు పెంచడానికి? అర్థమవుతుందండి మీకు పాయింట్? ఎప్పుడు రావాలంట? బాల్యములోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే బాగుండు. నేను అసలు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోతున్న పరిస్థితి, అయ్యో నేను 70 సంవత్సరాలు వేస్ట్ చేసిన, బాల్యంలోనే దేవుని తెలుసుకుంటే బాగుండు అంటాడట మనిషి. ఆ దినాలు రాకముందే నా మాటలు హృదయంలోనికి వెళ్ళుంటే ఈరోజు నా దగ్గరికి వచ్చేసేవాడుగా, నరకానికి వెళ్ళేవాడు కాదుగా. ఏడు అర్థమవుతుంది మీకు పాయింట్? ఆ దినాల్లోనికి వెళ్ళిపోతున్నాం చూడండి, మెల్లమెల్లగా ఎప్పుడు ఒకటి ఉండదు. లేత వయసు ఏమైనా ఉన్నాయండి మనకి? ఏమన్నా అయిపోయినాయి లేత వయసులు. ఏమండి యవనాలు ఏమైనా ఉన్నాయా? ఇంకిప్పుడు ఎక్కడ యవనం అండి బాబు? యవనస్తులు కూడా ముసలోళ్ళలాగా తయారవుతున్నాడు. ఒక నెక్స్ట్ స్టాప్లో కూడా నిలబడి ప్రయాణం చేయలేకపోతున్నారు బస్సులో. ఇక్కడ ఎక్కుతాడు, నెక్స్ట్ స్టాప్ కూడా సీట్ కోసం చూస్తున్నాడు. అర్థమవుతుంది మీకు పాయింట్? ఇక్కడే ఎక్కుతాడు, నెక్స్ట్ స్టాప్ 3 కిలోమీటర్లకే. కంగారు అయిపోతున్నాడు, అలిసిపోతున్నాడు, చెమటలు పెట్టిపోతున్నాయి. అయిపోయింది. యవనాలు కూడా అంతే బలశాలు ఏమి లేరు ఇప్పుడు యవనాలు కూడా. ఇక నడి వయసు అంటారా, పాపం వాళ్ళు ఆ బాధ్యతలు టెన్షన్లో పిచ్చోళ్ళలాగా అయిపోతూ ఉంటారు. యవనంలోనేమో రెపరెపలాడుతూ ఉంటారు, ఏంటంటే నడి వయసులో పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారు. ఎందుకు? టెన్షన్స్. ఇలాంటి టెన్షన్ల మధ్య వయసు మీద పడిపోతూ ఉంటుంది. ఫుడ్ సరిగా ఉండదు, అన్ని కెమికల్ ఫుడ్, పొల్యూటెడ్ అయిపోయింది గాలి, పొల్యూషన్స్ బయట. ఇలాంటి టెన్షన్ల మధ్య తెలియకుండానే మనిషి మీద మెల్లగా 50 చేరు. ఇప్పుడు 50 బతికితే ఎక్కువ. 50 బతికాడంటే వీడు ముసలోడు అనొచ్చు, బాగా బతికాడండి అని అనొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కరెక్ట్ కదా? ఎందుకంటే 15, 20కే అన్ని ఫ్లెక్సీలు ఎక్కేస్తున్నారు అంతా కదా. అంటే ఈ వృద్ధాప్యపు దినాల్లో అరే నేను చాలా వేస్ట్ చేశానని ఖచ్చితంగా అంటాడంట మనిషి. నేను చాలా వేస్ట్ చేశాను, దేవుళ్ళు ఎదగలేకపోయాను. మీరన్నా ఎదగండి అంటాడు, మీరన్నా ఎదగండి అంటాడు. అప్పుడు బాధపడే కంటే ముందే దేవుళ్ళు ఎదిగితే ఈ గోల ఉండేది కాదుగా. సొలొమోను గారు మొత్తుకున్నాడండి గ్రంథాన్ని రాసి. అదే చెప్తున్నాడు, గ్రంథాన్ని రాసి నిజంగా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుము. అప్పుడు వస్తే ఉపయోగం లేదు. బాల్య దినంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఒకవేళ ఇప్పుడు నువ్వు బాల్యంలో ఉన్నావా, ఇప్పుడే తెలుసుకో. ఒకవేళ నువ్వు యవ్వనంలో ఉన్నావా, ఇప్పుడే. టైం లేదు. నాయన బాప్తీసాలు తీసుకోండి అంటే ఊరుకోండి, మాకు బాప్తీసాలు ఏంటి, ఇంకా మేము లైఫ్లో చాలా అనుభవించాలంటున్నారు. ఏం అనుభవిస్తాయా? చూడాల్సినవన్నీ చూసేసారు, ఇంకేం అనుభవిస్తావు నాకు అర్థం కాదు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం వరస్ట్ అయిపోయిందిలే బతుకులన్నీ. చూడాల్సినవన్నీ చూసి ఇంకా నువ్వేం అనుభవిస్తూ ఉంటావు చెప్పండి? అనిపించేది ఏమి లేదు. సొలొమోను గారు చక్కగా చెప్తున్నాడు, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ సమయంలో నిజంగా రేపు నువ్వు భయంకరమైనటువంటి బాధ అనుభవించాల్సి వస్తుంది. ఇట్లాగో ఒక ఎవరు వెళ్ళిపోయాడు, అక్కడ ధనవంతుడు వెళ్ళిపోయాడు. చుక్క నీటి కోసం అండి, చిటికిన వేలుకుండా కొనుక్కున్నటువంటి నీటి కోసం 2000 సంవత్సరాల క్రితం నీటి చుక్కను అడుగుతూనే ఉన్నాడు, కేకలేస్తున్నాడు. చూసారు? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటున్నాడు. దుర్దినాలు రాకముందే, నీ వృద్ధాప్యపు దశ రాకముందే ఏదైనా కూడా నువ్వు యవ్వనంలోనే చేయాలి. ఏదైనా నువ్వు బాల్యంలోనే బైబిల్ పట్టాలి. మరి తల్లిదండ్రులు ఏం చేస్తారనేది తెలియదు. ఇంకా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ అదృష్టవంతులు. పుట్టబోయేటటువంటి బిడ్డల్ని చక్కగా చిన్న బిడ్డని దేవుళ్ళలో పెంచుకోవచ్చు. నిజమండి. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఒకసారి యోహాను సువార్త, నిజంగా అండి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. నువ్వు ఏదైనా యవ్వనంలోనే చేయగలవు. యోహాను సువార్త చూడండి. యవ్వనాన్ని వృధా చేసుకోకండి దయచేసి. యవ్వనాన్ని వృధా చేసుకోవద్దు. యోహాను సువార్త 21వ అధ్యాయము. పేతురు గారు మీకు తెలుసు కదండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. త్వరగా మనం ఇంకా 2 వచనాలు చూసుకుందాం.
యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ప్రభుల వారు పేతురు గారితో మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయము 18వ వచనం పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని? యేసు అంటున్నాడు, నా గొర్రెలను మేపు పేతురు నా గొర్రెలు మేపు. గొర్రెలు మేపు అంటున్నాడు. ఏమంటే గొర్రెలు మేపే పరిస్థితి ఎవరైనా ఉద్యోగం తీసుకుంటున్నారండి? ఏమంటే శరీరాన్ని మేపుకునేటటువంటి పనిలో ఉన్నారు తప్ప గొర్రెలు మేపే కార్యక్రమాలు ఏమైనా ఉంటున్నారా? పేతురు అన్నాడు, నా గొర్రెలను మేపము. ఎందుకంటే ఈ పదాన్ని చూడాలి మీరు. నీవు యవనుడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కొట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళినట్టువి. నువ్వు యవనం ఉన్నప్పుడు నువ్వేదైనా చేయవు. గొర్రెను కాయగలవు, చక్కగా స్వార్థను చక్కగా నేను ఏదైతే చెప్పానో మీరు ఏదైతే విన్నారో విన్నవాటిని చక్కగా మీరు మీరు విశదపరచగలరు. అది నువ్వు యవనంలోనే చేయగలవు. నీవు ముసలివాడవైనప్పుడు ఉందండి, ఆ ముసలి దినాలే దుర్దశ దినాలు. నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. అయ్యా నన్ను కూడా కొంచెం ప్రార్థనకు తీసుకెళ్ళండి, నేను వస్తాను. మరి యవనంలో ప్రార్థనకు వచ్చావా? రాలేదు. ఎప్పుడు అర్థమవుతుంది నీకు ఈ విషయాలు? ముసలివాడైనాక అర్థమవుతుంది. నువ్వు ముసలివాడైనప్పుడు నీవు చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో ఆ ప్రార్థన నీకు నచ్చదు. అలాంటి చోటుకు తీసుకెళ్తాడేమో. అదే నువ్వు యవనంలో ఉంటే ఏది మంచో ఏది చెడో కదండి, ఏది కలుపు మొక్కో ఏది పంట మొక్కో, ఏది పీకేయాలో ఏది పీకేయకూడదో, ఏది సత్యవాక్యమో ఏది అసత్యమైనటువంటి వాక్యమో నువ్వు యవనంలో ఐడెంటిఫై చేయగలవుగా పేతురు? ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకునేది ఎప్పుడు? ఏంటి స్వార్థ కార్యక్రమాల్లో వెళ్ళేది ఎప్పుడు? గొర్రెలు మేపేది ఎప్పుడు? వాక్యాన్ని నేర్చుకునేది ఎప్పుడు? పరిశోధించేది ఎప్పుడు? నీకున్నంత టెన్షన్ హృదయంలో వ్యాకులను పెట్టుకుని బ్రతుకుతున్నావా? అయితే నీ హృదయాన్ని వ్యాకులను పెట్టుకుంటే అది ఖచ్చితంగా నీ దేహాన్ని చెప్పుద్ది. ఎందుకంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు సడన్గా హార్ట్ స్ట్రోక్ రావటం ఏంటండి? దేహానికి ఎఫెక్ట్ పడింది. రకరకాల టెన్షన్తో ఉన్నాడండి. అందుకే సడన్గా ఒక చెయ్యో కాలో వర్క్ చేయడం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? దేవుని పనిలో చేసేమని ఆగుతుందా? వ్యాకులం పెట్టుకున్నావు నువ్వు. ఏం చేయాలని? యవనంలో సంతోషించాలని. ఏం సంతోషిస్తారండి? ఏం సంతోషిస్తారని చెప్పండి. ఏముందండి ఇంకా లోకంలో సంతోషించడానికి? కనుక బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వర్లారా. ఏదైనా నువ్వు యవనంలో చేయగలవు. యవనం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అవయవాలతో బాగున్నాం కాబట్టి అదే యవనం అనుకోవాలి. మరి మనం వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం అనుకుని ఇప్పటి నుంచి అయినా కూడా దేవుని పనిలో ఉన్నాడు. పేతురు గారితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైనా యవనంలో చేయగలవు. చేస్తే బెనిఫిట్ ఏందంటారా? ఒకసారి చూడండి, విలాపవాక్యము ఎందుకు బాల్యదినముల జ్ఞాపకం అంటున్నాడంటే, యవన కాలంలో నిజంగా ఆయన కాడి మోయాలంటండి. నిజంగా యవన కాలంలో కాడి మోసేవాళ్ళు ఎవరున్నారు? ఇంట్లో యవనస్తులు ఎంతమంది ఉంటారండి? అసలు యవనస్తులు లేని ఇల్లు ఉంటుందా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అసలు యవనస్తులు లేని ఇల్లే ఉంటుందండి. యవనస్తులు రాగానే వెళ్ళిపోతున్నారు చాలా మంది కదా. విలాపవాక్యములు తీసారండి. విలాపవాక్యములు అయితే ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 3:27. దుర్దినాలు అంటే అర్థమవుతుంది కదండి. దుర్దినాలు ఏవి? మంగళవారం అమావాస్య రోజు మంచివి కాదు. ఇవి దుర్దినాలు అంటే దెయ్యంగాడు ఏం చేశాడు తెలుసా? వీటి మీద ఫోకస్ పెట్టించాడు. అదవుతుందా? ఈరోజు అమావాస్య, ఇది మంచి దినం కాదు, ప్రార్థన పెట్టుకోండి అమ్మ మీ ఇంట్లో ఈరోజు. అవి దుర్దినాలు అని చెప్పేశాడు. దుర్దినాలు అది కాదు, రాబోయే దినాలు, వృద్ధాప్యపు దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే నిజంగా అర్థం కావట్లేదండి. 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. 25 కూడా చూద్దాం. 25 నుంచి ఈ పదాన్ని మీరు బాగా గమనించాలి. 25 నుంచి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరి మీద దయ చూపిస్తాడంటే దేవుడు? తన్ను ఆశ్రయించు వారి ఎడల. ఎవరిని ఆశ్రయిస్తున్నారు? దేవుడిని ఏమైనా ఆశ్రయిస్తున్నారా? చెప్పండి. దేవుడిని ఏమైనా ఆశ్రయిస్తున్నారా? అసలు
దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. ఎవరి మీద జాలి చూపిస్తాడంట? తను వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు వెతకాలంటే ఎక్కడ వెతకాలి? గుడులను బట్టి వెతుకుతూ ఉండాలా? పుణ్యక్షేత్రాలను బట్టి వెతుకుతూ ఉండాలి? అది కాదు బైబిల్ చెప్పింది. ఏమిటి గుణదల కొండకి వెళ్ళి ఎతకటం, ఏమైనా ఇంకా చెన్నై పోయి అక్కడ కాదు నేను ఎతకమంది. ఎక్కడ ఎతకమంటున్నాడు? సృష్టికర్తను ఎవరో బైబిల్లోనే ఎతకమంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? అపొస్తలుల కార్యములో ఉంటది. నిన్ను వెతుకు నిర్ణయ కాలములు ఎక్కడ నిర్ణయించాడు అన్నాడు? పొలిమేరలను ఏర్పాటు చేసాడు అన్నాడు. ఆ పొలిమేరలు ఏదో కాదు నాయన, బార్డర్స్. ఇదిగో బాల్యపు బార్డరు, యవనపు బార్డరు, నడి వయసు బార్డరు, వృద్ధాప్యపు బార్డరు. ఈ బార్డర్లో ఏదో బార్డర్లో పట్టుకోవాలి. ఏ బార్డర్లో అయినా కూడా పట్టుకోవట్లేదు. అదే చెప్తున్నాడు చూడండి. ఆయన ఆశ్రయించే వారికే దయ ఉంటుంది, ఆయన్ని వెతుకు వారికే దయ చూపిస్తాడు. ఎందుకు ఇంత దయ చూపిస్తున్నాడు? ఏమంటే అప్పుడప్పుడు ఎప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు మనతో మాట్లాడారు. ఎగ్జాంపుల్గా, ఏంట్రా ఈ మధ్య మనతో ఎక్కువగా మాట్లాడతాడు, ఏమైనా అవసరం ఉందేమో అనుకుంటూ ఉంటారు. గమనించండి, ఏదో అవసరం పడినట్టుంది. లేకపోతే మనకి ఎప్పుడు ఫోన్ కూడా కొట్టలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, జనరల్గా అంటూ ఉంటారు. అబ్జర్వ్ చేయండి. అంటే ఒక మనిషికి మాట్లాడుతున్నాడు అంటే ఎప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఏదైనా అవసరం ఉందని నువ్వు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేస్తున్నావు. ఇప్పుడు దేవుడికి కూడా ఒక అవసరం పడింది నీ మీద ఎందుకు ఎంత దయ చూపిస్తున్నాడు? ఎందుకు నీ మీద ఎంత కృప చూపిస్తున్నాడు? ఎందుకు కృప చూపిస్తున్నాడు తెలుసా? కింద వచనంలో చూడండి, 27వ వచనం. యవన కాలమున 26 చూడండి. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎందుకు దయ చూపిస్తున్నాడంటే నీకు ఒక రక్షణ ఇచ్చాను కదా, ఆ రక్షణ అనుగ్రహించాను. ఈ అనుగ్రహించినటువంటి ఒక రక్షణ నువ్వేం చేయాలట? ఓపిక, చాలా ఓపిక ఉండాలండి బాబు. క్రైస్తవుడికి చాలా ఓపిక ఉండాలి. చాలా ఓపిక. ఏం జరిగినా, ఏం నష్టపోయినా కూడా నువ్వు ఓపికతో ఉండాలి. ఓపికతో నువ్వు కనిపెట్టుకో. ఏమాత్రం నువ్వు టెన్షన్ పెట్టుకున్నావో ఓపికను కోల్పోతావు. దేవుడు అనుగ్రహించే రక్షణకు మెల్లగా దూరం అయిపోతూ ఉంటావు. ప్రార్థనలు దూరం అయిపోతారు. మెల్లమెల్లగా వాక్యం చదవలేవిక, ప్రార్థన చేసుకోలేవిక, పాటలు పాడుకోలేవిక, నువ్వు మందిరానికి రావటం ఆగిపోతూ ఉంటావు. అందుకే ఓపికతో నువ్వు కనిపెట్టుకో. ఎందుకంటే నీకు ఒక మంచి పని అప్పచెప్పాను. ఒక విషయం మీద ఆశపడుతున్నాడు. ఏంటి చూడండి, 27. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఇదంతా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? స్వార్థ అనేటటువంటి కాడిని మోయకుండా నువ్వు దూరం అయిపోతావు. రక్షణకు దూరం అయిపోతున్నావు. ఏమండి, ఓపికకు దూరం అయిపోతున్నావు, దయకు దూరం అయిపోతున్నావు, దేవుని అనుగ్రహానికి దూరం అయిపోతున్నావు. హృదయంలో వాక్యం లేకపోవటం వల్ల. అలా అని ఏమన్నా నీకు పొదుగులు ఉంటుందా? చెప్పండి. ఇంకా చెప్పాలి అంటే పాతకాలంలో ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నంత ఓపిక ఇప్పుడున్నటువంటి యూత్కి లేదు. నిజమది. అలానే ఎప్పుడు ఉంటుందా? నడిప్రాయము కూడా గతించిపోతున్నది. నెక్స్ట్ డేంజర్ జోన్ ఏది? ఇప్పుడు డేంజర్ దినాలు, వృద్ధాప్యపు దినాలు. ఇదిగో యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. నేనేదో దయ చూపిస్తున్నాడంటే నా కాడి మోస్తావు అని చెప్పేసి, నా పని చేస్తావు అని చెప్పేసి స్వార్థంతో ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, స్వార్థంతో ఏమైనా ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావా అని కింద వెంటనే ఆన్సర్ ఇచ్చేసాడు. చూడండి. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అని చెబుతూ యవన కాలమున కాడి మోయిట నాయన మోస్తే నీకే మేలు, మోయకపోతే నీకే నష్టం. ఏం మేలు? పరలోకానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు. కనుక హృదయములో వాక్యం ఉంటే ఏమిటి, ఈ దుర్దినాలను కూడా నువ్వు హ్యాపీగా ఆస్వాదించవచ్చు. కరెక్టే కదండి? హ్యాపీగా ఈ దుర్దినాల్లో ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా దేవుళ్ళు కొనసాగిస్తూ వెళ్ళిపోవచ్చు. దుర్దినాల్లో కూడా ఆనందంగా వెళ్ళిపోవచ్చు. హృదయాల్లో వాక్యం లేకపోతే ఏమిటి? టెన్షన్ అనండి బాబు, టెన్షన్ అయ్యి కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. నరగానే పోతాం, ఇటు వెళ్తామో క్లారిటీ లేదు నీకే. దుర్దినాలంటే లోకమేమో వారాలు వర్జనాలు అనుకుంటుంది, కానీ నిజంగా అండి యవన కాలంలో కాడిమోయాలి.
ఇప్పుడు నువ్వు బలంగా ఉన్నావా, అయితే ఈ కాడి మోయటానికి సిద్ధమైపోను. ఎందుకంటే ముందు నువ్వు మోద్దామన్నా మోయలేవు. ఎందుకు? ఇది కూడా గతించిపోద్ది. ఆల్రెడీ బాల్యం అట్టాక్ గతించిపోయింది కదండి. నీ బాల్యదినములందరినీ కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు నువ్వు దేవుని మాటలు బోధించిన తల్లిదండ్రులకు ఆజ్ఞ ఎందుకు జారీ చేసాడు అనుకున్నా? ఎవరి కాలంలో కాడి మోస్తాడని. బాల్యం అట్లాగే అయిపోయింది, గతించిపోయింది. నేర్పించిన వాళ్ళు లేరు మనకి. అలాగే యవ్వనం కూడా అలాగే గతించిపోయింది. కాడి మోసే పరిస్థితి ఎలా? ఇక నడి వయసులో ఉన్నాం. ఇంకా వచ్చేది దుర్దినాలే, అదే వృద్ధాప్యపు దినాలు, అదే దుర్దినాలు. ఆ దినాలు ఎలా ఉంటాయంటే ఏమిటి బాగా గమనించాలి. ఈ కాడి కూడా ఎప్పటి వరకు మొయ్యాలంటే యవ్వన కాలంలో మొదలు పెట్టినటువంటి కాడి చనిపోయేంత వరకు నువ్వు కాడి పడేవాడు. బాగా గమనించాలి, లేకపోతే నీకు బెనిఫిట్ ఉండదు. కన్ను మూసేవంటే ఆ రోజే కాడి పెట్టిపోవాలి. కాడి ఎత్తుకుంటే అప్పటి వరకు నువ్వు తెంచకూడదు. అసలు ఎంత కాడి ఎత్తుకున్నామా? అసలు కాడి అంటే ఏంటి కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సువార్త అనే కాడి, దేవుని పని అనేటటువంటి కాడి, దేవుని పనిలో బాధ్యతతో కూడుకున్నటువంటి కాడి. సంఘంలో నీ రోల్ ఏంటి? సంఘ కార్యక్రమాల్లో కాడి. అది నీకే మేలు. రేపు కనుమూస్తే రేపు నీకే మేలు నాయన. ఏదైనా ఇప్పుడే చేయగలవు, యవ్వనంలో ఉన్నప్పుడే చేయగలవు. ఏమంటే శక్తి ఉన్నప్పుడే చేయండి. శక్తి పోయిన తర్వాత ఏమీ చేయలేమండి. అప్పుడు కూర్చుని ఏం అడుగుతామంట? చేతులు చేస్తామంట. అయ్యా కొద్దిగా గ్లాస్ వాటర్ పట్టండి, కొంచెం అయ్యో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అయ్యా కొంచెం ఆ బిందులో నీళ్ళు, గ్లాస్ నీళ్ళు కొంచెం వేయండి. అయితే పరిస్థితి ఎలా మారిపోతుంది చూసారు. ఒకప్పుడు ఎలా ఉంది, ఒక్కోసారి టక్ తాగేసేస్తూ ఉంటాం. కానీ యవ్వనంలో వృద్ధాప్యపు దశలో ఆ దుర్దినాలు వచ్చిన తర్వాత గ్లాస్ నీళ్ళు అండి నిజంగా నోటి దగ్గరికి తాగటానికి 10 నిమిషాలు పడుతుంది తెచ్చుకోవటానికి. ఏమండి 2 సెకండ్లు గుటకలేసేటటువంటి ఆ గ్లాసు వాటరు నిజంగా అరగంట పట్టుద్ది గుటకలేయటానికి. దుర్దినాలు, ఇలాంటి దుర్దినాలు ఖచ్చితంగా వస్తే నాయన ఆ వచ్చే లోపు నువ్వు ఏదైనా చేస్తే ఇప్పుడే చెయ్యి. కళ్ళు పని చేసేటప్పుడే చెయ్యి, కాళ్ళు కదిలేటప్పుడే చెయ్యి, చేతులు కదిలేటప్పుడే చెయ్యి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే నువ్వు ఎక్కడికైనా ఏదైనా చేయగలుగుతావు, శక్తి నువ్వు పుంజుకోగలుగుతావు. ఇది నువ్వు అంతం వరకు, చనిపోయేంత వరకు కొనసాగించు. దుర్దినాలు రాకముందే ఆ పదాలు మీకు అర్థమవుతున్నాయా? రాకముందంటే ఖచ్చితంగా వస్తాయి. ఆ రాకముందే నువ్వు ఏదైనా కూడా చేయి. ఏం చేసావు ఇప్పుడు వరకు? లెక్కలేసుకో. మనం కూడా ఇంటి లెక్కలు వేసుకుంటూ ఉంటాం, సంవత్సరపు ఆదాయపు లెక్కలు వేసుకుంటూ ఉంటాం కదండి. ఖర్చు ఎంత, నిల్వ ఎంత లెక్కలు వేసుకుంటాం. కానీ నీ యొక్క జీవితంలో నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వే లెక్కలు వేసుకోవాలి. నువ్వు బాల్యపుల్లో ఎంత దేవుని కోసం నేను కాడి మోసాను, యవ్వనంలో కాడి ఎంతవరకు మోసాను నేను. నువ్వు వేసుకున్న లెక్క నీకు మేలు వచ్చేటట్టుగా ఉందా, కీడు వచ్చేటట్టుగా ఉందా? మేలు చేయని ఎరుగియు మేలు చేయని వారిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అనేక మందిని జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వల్ల వెలుగుతూ అనేక మందిని తిప్పేవారుగా ఒకళ్ళు ఉండాల్సి నువ్వు తిప్పకుండా ఆగిపోయావేమో. సత్క్రియలు చేస్తూ కొంచెం మీద వెలుగుతూ ఉండాల్సినటువంటి నీవు ఈరోజు వెలుగకుండా ఎక్కడ ఆగిపోయావేమో ఒకసారి ఆలోచించుకో. దుర్దినాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు చేద్దామని ఆశ ఎక్కువైపోతుంటండి బాబు. మీకు పాయింట్ మీకు అర్థం కావట్లా. అప్పుడు ఎక్కువైపోతాయి. దీంట్లో సంతోషం లేదని చెప్తావంట నువ్వే. అర్థమైంది మీకు పాయింట్? అప్పుడు నువ్వు సంతోషం లేదంటావంట. ఇవేమి మనం బ్రతికించలేమని చెప్తావంట. అప్పుడు నాకు ఇంకా బ్రతకాలని ఉంటుందండి నిజంగా. అలాంటి పరిస్థితుల మధ్య అరే ఇంకొంచెం 10 సంవత్సరాలు బతకాలని ఉంది, కానీ దేవుడు ఆయుష్ తీసేస్తానండి. బతికితే ఇంకొంచెం నేను దేవుని పని చేయాలని అనిపిస్తుంది, ఇప్పుడు ఆశ కలుగుతుంది అనిపిస్తుందండి బాబు. అందుకేనండి కదలండి బాబు, దేవుని కోసం కదలండి. ప్రతిరోజు బైబిల్ చదవండి, ధ్యానించండి, పరిశోధించండి. మీరు మీ పిల్లలు దేవుని కోసం పరితపించండి. దుర్దినాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు దుర్దినాల్లోకి వెళ్ళిపోవచ్చింది. ఆ దుర్దినాల్లో కూడా నువ్వు ఆనందించండి. మరలా చెబుతున్నా, ఆనందించుడు అన్న స్టేజ్కి నువ్వు వెళ్ళాలి.
నాకేంటండి ఈరోజు నేను చనిపోయినా రేపు పరలోకం వెళ్ళిపోతాను అన్నటువంటి ధీమా ఉండాలి మరి. అలాంటి ధీమాతో కూడుకున్నటువంటి ఏమంటే ఆ ఇన్సూరెన్స్ని మనం కట్టి ఉండాలి. ఏమంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చి నువ్వేం చేస్తా? రిటైర్డ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికే పనికిరావు అని చెప్పి నేను పంపించేస్తున్నారు. బాబు ఇక నువ్వు పనికిరావు అని చెప్పి పంపించేస్తున్నారు, వర్క్ చేయలేవు నువ్వు ఇక్కడ. మరి రిటైర్డ్ ప్రభుత్వానికి పనికిరావు నువ్వు ప్రభువుకి ఏమైనా పనికొస్తావా? బాగా ఆలోచించాలి. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చివరిగా చూద్దాం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. దుర్దినాలు అంటే ఏవి? ఇంకా వారాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదు, నెలలు మంచివి కాదన్న మాటలు క్రైస్తవుల నోట రాకూడదు. ఇక దుర్దినాలు అంటే బైబిల్ ఇది చెప్పింది. లోకమేమో దెయ్యం ఏమని చెప్పింది, ఏం ట్రైనింగ్ ఇచ్చింది? రోజుల గురించి డిస్కస్ చేయించింది. 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమైపోతుంది. 12వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, సంవత్సరాలు వస్తాయి రాకముందే ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకో. దుర్దినములు రాకముందే, సంవత్సరములు రాకముందే ఏం చేయాలని చెప్తున్నాడు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమో. నిజంగా బాల్యంలో నిజంగా మన తల్లిదండ్రులు సరైనటువంటి నిజమైన సత్యస్వార్తను అందించలేకపోయారండి పాపం. తెలుసో తెలియక వాళ్ళకే తెలియదు. 3వ వచనం. ఆ దినమున పదం మీరు ఆగాలి అక్కడ. ఏ దినమున? మంగళవారం రోజా? అమావాస్య రోజా? ఏ దినమున? ఆ వృద్ధాప్యపు దినమున. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు అని చూడండి. ఇంటి కావలి వారు ఎవరు? ఇంటి కావలి వారు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు? దేహం అనే ఇంటికి కావలిగా ఎవరు? ఈ దేహం అనే ఇంటికి కావలి వాళ్ళు ఎవరండి? ఎవరికి వారు కదండి. ఈ దేహం అనే ఇంటికి కావలి వారు ఎవరు? ఇప్పుడు ఈ దేహం అనే ఇల్లు ఉంది, ఈ ఇంటి మీద ఒక ఈగ వాలింది, ఇమీడియట్ గా ఏది వెళ్ళుద్ది? చేయెళ్ళుద్ది. ఈ దేహం అనే ఇంటికి కావలి వారి చేతులైతే ఈ చేతులు ఏమైపోతాయంట? ఆ దినాలు వచ్చినప్పుడు ఇట్లా షివరింగ్ వచ్చేస్తాయంట, వణుకుతాయంట. ఇంటి కావలి వారు వణుకుతాయి. చేతులే ఇలా నీ ఒంటి మీద పట్టుకుని ఏగనే నువ్వు తోలుకోలేక వణుకుతుంటే నువ్వు బైబిల్ పట్టుకుని ఈ స్వార్థకి ఎట్లా వెళ్తా? ఆ పాయింట్ అర్థమవుతుంది మీకు? పాయింట్. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుతారంట. ఉందా అండి? బలిష్ఠులు కూడా ఏమైపోతారంట? స్టిఫ్ గా ఇలా ఉండేవాళ్ళు ఏమైపోతారంట? ఇట్లా వంగిపోతారంట. మరి నువ్వేం చేస్తావు అప్పుడు? స్వార్థకి ఏం వెళ్తాం? ఇప్పుడేమో వెళ్ళమంటే వెళ్ళరు, కదలమంటే కదలరు. మాకు ఇంకా టైం ఉందిలేండి, ఇప్పుడే వెళ్తాం మేము, చాలా టైం ఉంది ఇంకా, ఇప్పుడేం వయసిపోయింది అంటారు. ఏం వయసిపోతుంది? వాళ్ళు గతించిపోయింది. బాల్యం వెనక్కి తిరిగి చూసుకోండి, బాల్యం అయిపోయిందా? ఇంకేమన్నా పిల్లలా మీరేమన్నా? ఎవరో అయిపోయింది. ఇంకేమో అందరికి తెల్లెట్టుకులు వచ్చేస్తాం. ఏం చేస్తారు? ఆ రోజు చేతులు గడగడ వణుకుతాయి అంట. నువ్వు గ్లాసు నీళ్లు తీసుకుని నువ్వే తాగలేవు, ఒక గజం అక్కడికి నడవలేవు, ఆల్రెడీ వంగిపోతావు. ఒకప్పుడు నువ్వు ఒక 80 కిలోలు ఇస్త్రీ పక్కన పడేసి ఉండొచ్చావు, కాదంటలా. కానీ ఏమైపోతావు? నువ్వే వంగుతున్నావు. బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్ది మంది ఒకట చేత పని చాలించుకొందురు. విసిరేవాళ్ళు కొద్ది మంది అయిపోతారండి. ఏంటి విసిరేవాళ్ళు? భోజనం నోట్లో పెట్టుకుంటారు, దాన్ని విసరాలి, క్రష్ చేస్తూ ఉంటారు. చూడండి, నువ్వు పెట్టినటువంటి మటన్ చికెన్ ఏదైనా క్రష్ చేయాలి కదా పళ్ళతో. ఆ విసిరి వాళ్ళు మెల్లమెల్లగా రాలిపోతాయి, కొద్ది మంది అయిపోతారు. అప్పుడు 32 పళ్ళు. ఇప్పుడు ఎన్ని పళ్ళు అయిపోతాయి ముసలాళ్ళు అయిపోయేసరికి? దుర్దినాల్లో అక్కడొకటి దంతాలు ఊడిపోతాయి, అక్కడొకటి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తే కొద్దిగా పనులు కొద్దిగా అయిపోతారు. అర్థమవుతుందండి? డోస్ వేసిన వెంటనే ఇసిరేస్తున్నారు అనుకో 32 పళ్ళుతో, రాని ప్లేట్లు అంటాం, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ నవిలే వాళ్ళు తగ్గిపోతున్నారు. పంట కింద పెట్టి నవిలే వాళ్ళు పళ్ళు తగ్గిపోతున్నారు, పనులు తగ్గిపోయారు. పనులు తగ్గిపోతే ఏమవుతుంది?
అలా నువ్వు జారం మింగితే స్టమక్ పొట్ట ప్రాబ్లం అయిపోతుంది. అందుకని పనులు తగ్గిపోవడం వల్ల నువ్వు కూడా ఏం మాట్లాడుతావు అప్పుడు, కొద్దిగా పెట్టండి. అది అంటున్నారు చూడండి, అక్కడ మీ పాయింట్ గమనించండి. పని చాలించుకుందరు, కొద్ది మంది ఎవటో చేత కొంచెమే తిందాం అనుకుంటారంట కదండి, కొంచెమే తిందాం అనుకుంటారంట. మరి కొంచెం తింటే నీకు శక్తి ఆడొచ్చుద్ది. ఆ కొంచెం తింటేనే నువ్వు నడవటానికే కష్టమైనటువంటి ఆ శక్తితో నువ్వే బ్రతకడం కష్టమైతే నువ్వు వృద్ధాప్యంలో స్వార్థకి వెళ్తావా? బలిష్ఠులు వంగిపోతున్నారు, ఏమండి చేతులు గడగడలాడుతూ వణికిపోతున్నాయి, పళ్ళు తగ్గిపోవటం వల్ల తిండి తగ్గిపోతుంది. సొలొమోను గారు ఎంత జ్ఞానంతో ఆలోచన చేశారండి. ఏదైనా నువ్వు యవ్వనంలోనే చేయాలి, యవ్వనంలోనే చేయగలవు. యవ్వనంలోనేమో తల్లిదండ్రుల మాటే వెళ్ళలేని పరిస్థితి, ఇంకా దేవుడు మాట ఎవరంటున్నారు? తల్లిదండ్రులు లోకంలో అందరికంటే మేలుగోరు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు ఆయన బైబిల్ చదువుకోమని అంటారండి. ఎవరైనా చదువుతున్నారా? నష్టం ఎవరికి? ఓ రోజు దుర్దినాలు వస్తాయి అంటున్నాడు చూడండి. విసురువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందరు, కిటికీలో కూడా చూసేవారు కానలేక ఉందరు. కిటికీలండి ఈజీగా అర్థమైపోతుంది చూడు మీకు రూట్ మ్యాప్. కళ్ళు ఏమైపోతాయంట, తగ్గిపోతాయంట. ఇట్లా చూస్తుంది. అదేంటి అలా చూస్తున్నావేంటి అంటే నువ్వే ఎక్కువ దూరం వెళ్ళలేవు, ఇంకా నువ్వు స్వార్థకి ఏం వెళ్తా? అది పాయింట్లు మీకు గమనించాలి ఇవన్నీ. ఇప్పుడు స్వార్థకి వెళ్ళే పాదాలు సుందరం అన్నాడండి. స్వార్థకి వెళ్ళే వాళ్ళ పాదాలు సుందరం. నువ్వు వెళ్ళే వాళ్ళ పాదాలు సుందరం అని అంటే నువ్వు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు నువ్వు జీవితాన్ని అంత వృధా చేసావు. చాలా మంది జీవితాలు ఇలాగ అయిపోతున్నాయండి. నిజంగా మనం ఏదో తెలుసుకున్నాం మాటలు కదండి. పాపం చాలా మంది జీవితాలు వృధా అయిపోతాం. వాక్యపు విలువలు తెలియట్లేదు. ఖచ్చితంగా దుర్దినాలు రావాల్సిందే మనిషికి. వచ్చిన ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఎక్కడ నవ్వుతున్నారండి బాబు? ఓ ఏడుపులే. ఏడవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడన్న ధీమా నీకుంటే, ధైర్యం నీకుంటే, ఏమైనా చనిపోయినప్పుడు ఏడాలన్న అవసరం ఏముంది? ఏడుస్తున్నాడంటే వాడు ఒక గజ తాగుబోతుడై ఉండాలి. అసలు బాప్తిస్మే తీసుకోలేనివాడై ఉండాలి. దేవుని సేవా జీవితంలో తెలియనివాడై ఉండాలి. కాడితో సంబంధం లేనివాడై ఉంటే ఏడు. అయ్యో పాపం చచ్చిపోయాడండి. ఆలోచించాలి. మీకు కిటికీలో గుండా కానలేక ఎందురు తిరగట్టు రాళ్ళ ధ్వని, తిరుగుట్టు రాళ్ళ ధ్వని. నడుస్తుంటే భూమి గతలాడుతూ ఉంటుంది. కొంతమంది నడుస్తుంటే ఏమన్నా కరెక్టే కదండి. తర్వాత మెల్లగా మనిషి వచ్చింది కూడా తెలియదు. ధ్వని ఏమైపోద్దంట, పిల్లి అడుగులు వేసుకుంటూ రావాలి. మెల్లగా పిల్లి కూడా నడుస్తూ ఉంటుంది, చూసారు సౌండ్ లేకుండా. తిరగట రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ఏమంటే వీధి తలుపులు మూయబడి. వీధి తలుపులు అంటే ఇక మెయిన్ కళ్ళు మూతలు పెట్టాలి. కళ్ళు మూతలు పడ్డ తర్వాత మన వాక్యం ఏం చేస్తాం? వాక్యం ఏం చదువుతాం? ఏమంటే పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. పిట్ట యొక్క కోతకు లేవటం అంటే పిట్టలు ఎప్పుడు లెగుస్తాయి? మనిషి అంటే 12ంటికి 11ంటికి లెగుస్తాడులే. కానీ దేవుడు కలిగించినటువంటి ఈ సృష్టిలో పక్షులు ఎప్పుడు లెగుస్తాయండి? వేకువజామునే లెగుస్తాయి, తెల్లవారుజామునే లెగుస్తాయి కదండి. తెల్లవారుజామున లెగిస్తే పిట్టలతో పాటు ఇప్పుడు ఎవరు లెగుస్తున్నారు? యవనస్తులు లెగుస్తున్నారా? పిల్లలు లెగుస్తున్నారు? బాల్యం లెగుస్తున్నారా? దుర్దిశలో ఉన్న వాళ్ళు లెగుస్తున్నారా? లేచి ఏం చేద్దామని? సువార్తకి వెళ్దామనా? మీకు అర్థమవుతలేదు పాయింట్. టోటల్గా మీకు ఖచ్చితంగా ఈ దినాలు మనం రుచి చూడాల్సిందే. నేనైనా నువ్వైనా రుచి చూడాల్సిందే. కానీ సొలొమోను గారు అంటున్నాడు, అయ్యా జీవితాన్ని వృధా చేసుకోకండి. మీకు ఇచ్చింది చాలా చిన్న జీవితం. కనుక బాగా ఆలోచించాలి. ఇంటికి కావాలి వారు నిజంగా గజగజలాడుతూ వణికిపోయే పరిస్థితి. కనుక ఇవన్నీ గమనించినటువంటి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి నిజంగా అండి హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. చివరిగా ఆ మాట చూసి ముగించేసుకుందాం. ఇప్పటికైనా తెలుసుకుని పనిలో ఉండండి అంటున్నాడు. పాయింట్ గమనించారా? ఇప్పటికైనా తెలుసుకుని పనిలో ఉండండి. పని లేకపోతే పని ప్రారంభించండి, పని స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. విషయం అర్థమైందండి. టైం వేస్ట్ చేసుకోకండి. పని స్టార్ట్ చేయండి. ఇదంతా గమనించినటువంటి ప్రభులు వారు ఒక సమాజానికి ఒక మంచి విషయాన్ని తెలియజేస్తూ ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
7-8 వచనాలు చదువుకుందాం. 7-8 వచనాలు. శరీరధారి అయిన దినములలో తీసారండి. హెబ్రీ 5:7-8 వచనాలు. శరీరధారి అయిన దినములలో, శరీరధారి అయి ఉన్న దినములు అంటే శరీరాన్ని ధరించుకున్న దినాలు. ఈ శరీరాన్ని ఎన్ని సంవత్సరాలు ధరించుకున్నాడు యేసు ప్రభువు వారు? 33.5 సంవత్సరాలు. అంటే 33.5 సంవత్సరాల దినాలు ఎక్కడ వేస్ట్ చేయలేదట. చూడండి, బాగా గమనించండి. 33.5 సంవత్సరములు శరీరధారి అయిన దినములలో ఏమండి మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఆయన అంటే మీరు ఆషామాషిగా అనుకుంటారు. ఆయన అంటే ఎవరు అనుకుంటున్నారంటే 8వ వచనం చూడండి. ఎవరు అనుకుంటున్నారు? ఆయన కుమారుడయ్యుండియు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. ప్రభువే నేర్చుకుంటున్నాడు. ఎవరయ్యుండి? దేవుని కుమారుడై ఉండి విధేయత శిక్ష ట్రైనింగ్ నేర్చుకునే చక్కగా దేవుళ్ళు ఏమి నేర్చుకున్నాడు? నేను శరీరధారి ఉన్న దినములన్నిటిలో కూడా నా శరీరాన్ని నలగగొట్టాలి. మహాశ్రమలు, వేదనలు, యాచనలు, ప్రార్థనలు ఇవన్నీ నేను చేస్తేనే రేపు నేను ఒక మహాలోకానికి చేరుకుంటాను. ఆయన కుమారుడై ఉండే ఆయనకి అంత రూల్గా అంత సిస్టమ్ పెట్టినప్పుడు దేవుడు ఏమండి మనం ఇంకెంతగా మనకు ఒక రూల్ ఉంటుందా? మనం ఏమైనా వదిలేస్తారా? ఆలోచించాలి. కనుక బాగా ఆలోచించాలి. యేసు ప్రభులు వారే అంత కష్టం తీసుకుని ఏమండి ఆ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, శరీరధారి అయిన దినములో మహారోధన అనుభవించిన తర్వాత, నీవు నాకు అప్పచెప్పినటువంటి పని నేను సంపూర్ణం చేసి ఆయన నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు చేర్చుకొని యోహాను 17:4 17 అధ్యాయం మొత్తం ప్రార్థనలు అడుగుతాడే, అలా అడిగేటటువంటి క్యాపబిలిటీ ప్రభులు వారు సంపాదించుకున్నాడు. బాల్యం ఎక్కడ వృధా చేయలేదు. ఏమంటే 12వ ఏటనే ప్రశ్నలు వేస్తూ మొదలు పెట్టాడండి ఒక యెరూషలేము దేవాలయంలో. ఆ యొక్క మాటలకు, ఆ ప్రంగులకు వాళ్ళు ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారంట. ఆ ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు. 33.5 సంవత్సరాలు రెస్ట్ లేకుండా చేశాడు గనుకనే, నలగగొట్టుకున్నాడు గనుకనే, పాటించాడు గనుకనే, కన్నీళ్లతో యాచనలతో బ్రతికాడు గనుకనే ఈరోజు కుడిపార్శ్వంలో కూర్చోగలిగాడు. తండ్రి కుడిపార్శ్వం. ఒక్క గడి ఆయన మేలుకొని గుర్తు చేస్తూనే ఉన్నాడండి. మన కోసం అయితే ఎన్ని గడియలైనా మేలుకుంటాం. మన కోసం అయితే అది ఒక ప్రార్థన కోసం ఒక గడి మేలుకున్నానండి. ఒక్క గడియ నిజంగా చెప్పండి, ఒక గడి ఉంటాం. అసలు మనకు 7 అయిందంటే చాలు, వచ్చేస్తాయి. ఎక్కడ లేని ఆవలెత్తలన్నీ వచ్చేస్తాయి. అదే లోకానుసారంగా ప్రార్థన పక్కన పెట్టి కూర్చో 7 కాదు, రాత్రి మళ్ళీ 12-1 గంట అయినా కూడా నీకు నిద్ర కూడా రాదు. ఏ ధ్యానంలో ఉన్నావు, ఏ ఆలోచనతో ఉన్నావు? ఒక్క గడి అయినా మేలుకోలేరు. 72 గంటల ప్రార్థనలు ఎలా గడిపారో అండి ఆ రోజు ప్రభులు వారు. ఈ 72 గంటల మెసేజ్ చెప్పాడంట ప్రభులు వారు. 72 గంటలు అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. పగలు రాత్రి అసలు నాకు తెలియని కూడా తెలియలేదండి. 3 రోజులు తిండి లేదు, వాటర్ కూడా లేదు. ఆ రోజే కదండి 5 రొట్టెలు 2 చేపలు పంచింది. ఆ రోజే 72 గంటల మెసేజ్ ఎట్లా వాళ్ళు ఎలా ధ్యానంలో ఉండిపోయారండి. రెప్ప కొట్టకుండా విన్నారు. మనం 1 గంట కూర్చోడానికి కింద మీద అసలు ఒళ్ళు నొప్పులు ఎక్కడి నుంచి ఇరుసులు మరుసలు వచ్చేస్తా ఉంటాయి అంటారు చూసారా. నేర్చుకోవటానికి ఎంత కష్టమైతే పాటించటం చాలా కష్టం అండి. నిజమండి, చాలా కష్టం. కష్టమైనా కూడా నా కాడి చాలా సులువుగా ఉంటుంది అన్నాడు. ట్రై చేస్తే నేర్చుకుంటే ఏ పనైనా చేయొచ్చండి. దేవుని పని కూడా అంతేనండి. చక్కగా అలవాటు చేయండి, బాడీకి అలవాటు చేయండి, అదే అలవాటు అవుతుంది. ఈ రోజు నుంచి అలవాటు చేయండి. చక్కగా ప్రార్థన చేసుకోవటం, చక్కగా సువార్త కార్యక్రమాల్లో కొనసాగించడం, చక్కగా ఈ దేవుడు ఇచ్చినటువంటి నోటిని చక్కగా దేవుడి మాటలు అందించడం, చక్కగా పాటలు పాడటం స్వరమెత్తి, ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకోవటం. ఈ విన్న మాటలనే, మీరు విన్నటువంటి మాటలు, మీరు నేర్చుకున్నటువంటి మాటలు మీ కుటుంబానికి చెప్పుకోండి హ్యాపీగా. మీ కుటుంబంలో కనీసం 4 లేని కుటుంబం ఎవడన్నా ఉందా అండి? ఉండదు కదా. చక్కగా హ్యాపీగా ఉండండి, దేవుల్లో ఉండండి. యేసు ప్రభులు వారి సహితమే ఆయన కుమారుడై ఉండని పదం ఉంది అక్కడ. మీకు హైలైట్ ఇక్కడ పాయింట్. ఆయన కుమారుడై ఉండి ఆయన కుమారుడై ఉండి
ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఏమండి శ్రమలు అనేవి వస్తాయండి దేవుని కార్యక్రమాల్లో. ఆ శ్రమల్లో మనం విధేయత నేర్పుతాడంట. కనుక శ్రమలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. శ్రమలను సహించుకునేవాడు, శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. కనుక శ్రమలు తీసేయని కూడా అనకండి. ప్రభా, ఈ శ్రమల వల్ల మాకు ఏదో నేర్పిస్తున్నారు నాయన, మీరు అదేదో మాకు నేర్పించడం, మేము నిలబడతాం, నేర్చుకుంటాం, ధైర్యంగా నిలబడతాం. ఎందుకంటే మేము ఫ్యూచర్లో చేయలేము నాయన. ఎందుకంటే మాకు వచ్చేది వృద్ధాప్యపు దశలు. ఆ రోజు మేము మా చేతులతో మేమే నీళ్లు తాగలేము, మేము గజం నడవలేము, మాట్లాడలేము. కన్ను మాట్లాడలేదు, కన్ను చూడలేదు, నోరు మాట్లాడలేదు, చెవి వినలేదు, వినికిడికి ప్రాబ్లం వస్తుంది, శక్తి లోపించుది, తిండి తగ్గిపోతుంది, రక్తంలో యొక్క ప్రవాహం ఏమండి అలా ప్రవహించేటటువంటి రక్తము సన్నగిల్లిపోతూ ఉంటుంది, గడ్డిగట్టిపోతూ ఉంటుంది. గమనించారండి? అప్పుడప్పుడు మనకు తెలియకుండానే వృద్ధుల దగ్గర కొంతమంది పాపం ఎక్కడన్నా చిన్న పుండు లాంటిది ఏదైనా వస్తే చీమలు అన్ని పుట్లు పెట్టేస్తూ ఉంటాయండి బాబు, అయినా కూడా వాళ్ళు స్పర్శించుకోవడం. గమనించారు ఏ రోజన్నా? చీమలు కూడా పుట్లు పెట్టిన వాళ్ళని కూడా చూసాం. వాళ్ళు అలా చూస్తూనే ఉంటాయి. అలా కొన్ని ఇంట్లో కొన్ని ఎలుకలు ఉంటాయి కదండి, ఎలుకలు వచ్చి కాళ్ళు కూడా తిని వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆయన చూస్తూ ఉంటారు కానీ ఎలుకని కూడా తోలుకోలేని పరిస్థితి. అది చాలా దుర్దినాలండి బాబు. అలాంటి దినాలు వచ్చిన తర్వాత నువ్వు ఏది చేయలేవు. చేతులు కాలిన తర్వాత నువ్వు ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఏదైనా ఇప్పుడే చేయగలవు. నిజంగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం, ఇప్పుడు నడవగలుగుతున్నాం, ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం. దేవుని పని నువ్వు భుజస్కంధాల మీద పెట్టుకో. దేవుని కోసం బ్రతకండి. మీరు మీ కుటుంబాలు దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. దుర్దినాలు రాకముందే బాల్యం గతించిపోయింది, యవ్వనం గతించిపోయింది, నడి వయసు గతించిపోతుంది. వచ్చేది ఏది? మీరు ఏ దశలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభులు వారు నిజంగా 33.5 సంవత్సరాలు ఏమండి నిజంగా శరీరాన్ని పూర్తిగా నల్లగొట్టుకున్నాడు. ఆయన మనకు మార్గదర్శి. ఆయనే మార్గము, జీవము, సత్యం. ఆయనకు ఒక రూల్, మనకు ఒక రూల్ కాదు. ఆయన కుమారుడై ఉండి ఆయనకి అంత విధేయత నేర్చుకున్నప్పుడు మనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ మనం ఎంత చెప్పండి? ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోయి మనం ఎంతండి? కనుక మనం ఎంత ఒదిగి బతికి, ఎంత తగ్గించుకుని బతికి, ఎంత ఓర్పుకో బతికి, ఎంత దేవుని దయ తీసుకుని బ్రతికి, ఆ రక్షణ ఓపికతో కాపాడుకుని జాగ్రత్తగా ఇచ్చినటువంటి ఆయుష్ దినాలను జాగ్రత్తగా ఆయన కాడి మోసుకుంటూ ఆ యవ్వన దశలోనికి నుంచి ఆ వృద్ధాప్య దశలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దశలో మనం కన్ను మూసినా కూడా రేపు పరలోకం వస్తుందని ఒక భరోసా. ఆలోచించండి. దుర్దినాలు అంటే ఏవో కాదు, మనకిచ్చినటువంటి ఆయుష్ దినాలలో ముగింపు దినాలే దుర్దినాలు. ఆ దినాలలో నువ్వు దేవుని పని కోసం నువ్వు ఏది చేయలేవు కనుక ఈ బాల్యం, ఈ యవ్వనం, ఈ నడి వయసులోనే నువ్వు ఏదైనా చేయండి. దేవుని కోసం చేయండి, మీ ఆత్మల కోసం చేసుకోండి, మీ యొక్క కుటుంబాల కోసం చేసుకోండి. వీలైతే అనేక మంది కుటుంబాలని కాపాడండి. ప్రభులు వారు చేసిన పని అది, అపోస్తులు వారు చేసిన పని అది, మొదటి 100 సంవత్సరాల్లో చేసినటువంటి వారు చేసిన పని అది. మనం కూడా అదే చేద్దాం, ఆనందిద్దాం. ఆ వచ్చే దినాలను ఆనందంతో ఆస్వాదిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దుర్దినాలు అంటే ఏవో అంటే లోకం రకరకాలుగా చెప్పింది నాయన. కానీ నాయన మీరు ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథాన్ని మేము పరిశీలిస్తే నాయన మాకు 4 దశలు ఉన్నాయి తండ్రి. బాల్యపు దశ, యవ్వనపు దశ, నడి వయసుపు దశ, వృద్ధాప్యపు దశ. ఈ దశలో మేము ఏ దశలో ఎలా ఉన్నామో అని మమ్మల్ని మేము పరీక్షించుకునేటటువంటి గొప్ప మహాభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తెలుసో తెలియకో బాల్యము దాటిపోయింది, తెలుసో తెలియకో కన్ను మిన్ను కానరాక యవ్వనం దాటిపోయింది తండ్రి. నడి వయసులో బాధ్యతలో మునిగిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. నాయన మరి వృద్ధాప్యపు దశ వచ్చిన తర్వాత మేము ఏమీ చేయలేము తండ్రి. ఈ దశలో మేము అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడే మేము ఏదైనా చేయగలం తండ్రి. మీ మాటలు ఈ రోజు నుంచి మా కళ్ళతో చదవటానికి, మా చెవితో వినటానికి, మీ మాటల కోసం కదలటానికి నాయన మంచి శక్తిని మాకు ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి.
నేను వాక్యం నిష్ప్రయోజనం కాకుండా తండ్రి తలొంచినటువంటి బిడ్డలందరికీ మంచి మనసును, ఆలోచనను, ఉద్దేశాలు ఇంకెక్కువగా పెంపొందింపచేయండి. మీ మాటలను ఎంతమంది అయితే మీ యొక్క ఆలోచన ఆసక్తితో వింటున్నారో వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన. ఆ వచ్చే దినాలు భయంకరంగా ఉన్నాయి తండ్రి. నిజంగా ఈరోజు శక్తి ఉందని ఇష్టం వచ్చినట్టుగా కాకుండా తండ్రి మేము జాగ్రత్తగా నాయన అయితే వీటన్నిటిని రేపు తీర్పులోనికి లాగుతానని మీరు చెబుతూనే ఉన్నారు తండ్రి. వాటిని మేరగోరేమా ఒకవేళ ఉపదేశాన్ని మానుకోమని కూడా చెప్పారు తండ్రి. అలా మానుకునే పరిస్థితి మేము తెచ్చుకోకుండా మీ మాటలను బట్టే మా బ్రతుకులు మార్చుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ దయచేయమని తండ్రి మరొకసారి